ఎస్ నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ రాధాకృష్ణ. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక హాడీ వేడిగా కొనసాగుతూ ఉంది. అసలే రాజకీయ రచ్చ మొదలైంది. ఇక ఎలక్షన్స్ రాలేదు. ఎలక్షన్స్ వచ్చినంత రేంజ్లో అయితే రెండు రాష్ట్రాల్లో కూడా వాడి వేడిగా కొనసాగుతుంది రాజకీయ రచ్చ. అయితే ఓసారి ఇక వెలుగు న్యూస్ పేపర్ చూసే ప్రయత్నం చేస్తాం. ఇందులో భాగంగా ఈ ప్రధాన వార్తలు ఏమున్నాయి ఇవన్నిటిని కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా వెలుగు న్యూస్ పేపర్లో అమెరికాను వ్యతిరేకిస్తే ఎక్స్ట్రా 10% టారిఫ్. ఇక బ్రిక్స్ దేశాలకు ట్రంప్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు అనమాట. ఏ దేశానికి కూడా మినహాయింపు అనేది ఇవ్వడం జరగదు అని తెలియజేస్తుండో. ఇక బ్రిక్స్ విధానాలు మాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇక అమెరికా టారిఫ్లను అయితే విమర్శిస్తూ బ్రిక్స్ దేశాల ప్రకటనపై ఫైర్ అవుతూ ఉన్నారు. ఆగస్టు 1 నుంచి జపాన్, సౌత్ కొరియాలపైన కూడా 25% టారిఫ్ను అయితే విధిస్తా అంటున్నాడు కాక. ఇక కాకకి ఎప్పుడు కూడా ఒక తాను ఉండదు కదా, నెత్తిన తిరుగుతూ ఉంటుంది పురుగు. ఆ పురుగు మొత్తం ఇక ఆయన తిప్పుతూ ఉంటుంది కాబట్టి ఇక ఎప్పుడు ఎవరితోటి గులగుల పెట్టుకొని గొడవ పెట్టుకుందామా అన్నట్టు గులగుల అంటూ ఉంటుంది కాకకు. కాబట్టి ఇక ఈ వ్యవహారంలోనే ఏదైతే బ్రిక్స్ సమావేశాలు ఏర్పడినాయో బ్రిక్స్ దేశాలన్నీ కలిసి కొన్ని దేశాలన్నీ కలిసి ఇంకా శాంతియుతంగా మెలగాలి. దానికి సంబంధించి పర్యావరణ పరంగా కావచ్చు, రకరకాల అంటే మనిషి పీస్ఫుల్గా బ్రతకడానికి దారులు వెతుకుతూ ఉంది ఈ బ్రిక్స్ దేశాల ఇది మొత్తం ఈ సమావేశం అన్నది ఈ బ్రిక్స్ దేశాలన్నీ కలిసి. కానీ ఇక్కడ కాక ఏంటంటే కాకకు అది నచ్చుతలేదు. అంటే మనోనికి వ్యతిరేకంగా ఉన్నది అన్నట్టు అదంతా కూడా. మనోనికి ఏంటంటే స్విచ్ పెట్టాలి, అందులో ఇంత మీద కిరోసినో ఇంత పెట్రోల్ పోయాలి, ఇంకా దాన్ని బగ్గుమని మండిపియాలి, అగ్నిపర్వతం చేయాలి, అప్పుడు నేను పోయి మళ్ళీ దాన్ని చల్లార్చిన అన్నట్టు బిల్డప్ ఇచ్చి శాంతి నోబెల్ బహుమతి ఏదో అని ఆయనకు కావాలన్నట్టు. దానికోసం అనేటివి విశ్వ ప్రయత్నాలు అవన్నీ కూడా. ఇక ఇప్పుడు దీంట్లో భాగంగా ఇక వీటికి ఏదైతే ఏ దేశం అయితే బ్రిక్స్ దేశాలకు అంటే ఏ దేశానికి మినహాయింపు ఇవ్వడం జరగదు, బ్రిక్స్ విధానాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. అమెరికా టారిఫ్లను విమర్శిస్తూ బ్రిక్స్ దేశాలు ప్రకటనలపై అంటే అమెరికా యొక్క ఏవైతే ఉన్నాయో అమెరికా టారిఫ్లు ఏవైతే ఉన్నాయో దానిపైన బ్రిక్స్ దేశాలను కూడా మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నాయి. ఇట్లా విమర్శించే ఏ దేశమైనా సరే మా నుంచి టారిఫ్లను తప్పించుకోము, వాటి మినహాయింపు అయితే ఇవ్వడం జరగదు, ఖచ్చితంగా వాటికి చర్యలు ఉంటాయి. ఆగస్టు 1 నుంచి జపాన్, సౌత్ కొరియాల పైన కూడా 25% ఏదైతే టారిఫ్లు విధించడం జరుగుతుందని తెలియజేస్తుండో. ప్రతి దేశాన్ని కూడా నేను పగబడతా, ప్రతి దేశం మీద కూడా వసూలు చేస్తా అన్న కాన్సెప్ట్లో మాట్లాడుతుంది. ఇది కాక సంగతి. ఇక డిగ్రీపై నో ఇంట్రెస్ట్. ఇక డిగ్రీలపై నో ఇంట్రెస్ట్ అంటే ఎందుకు ఉంటుంది మరి? విద్యా విధానానికి పెద్దపీట వేయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఏ ప్రభుత్వమైనా కూడా విద్యా విధానానికి పెద్దపీట వేసి ఆ డిగ్రీ కోర్సులలో కూడా అంటే ఒక ఇంజనీరింగ్ కోర్సు డిగ్రీ విధానమే ఒకటేనంట. డిగ్రీ విధానం ఒకటే కాదు అంటే వాస్తవానికి ఇప్పుడైతే డిగ్రీకి అయితే నో ఇంట్రెస్ట్ వాస్తవానికి పిల్లలు. ఇక ఏమన్నా ఉంటే ఇంజనీరింగ్ చేద్దామా, ఏమన్నా ఉంటే వేరే ఏదైనా పీజీ సెట్లు చేద్దాం, అవి వేరే వాడిని చేద్దాం అన్నట్టు ఇంట్రెస్ట్ ఉన్నాయి వాళ్ళకి. కానీ ఉన్నా కూడా వాళ్ళకు అంటే చదువుకోవాలని అది ఏదైతే టెక్నాలజీ పెరిగింది మరి ఏఐ రంగం వచ్చేసింది, ఇంకా అత్యాధునికమైనటువంటి సాంకేతికత వచ్చేసింది. కాబట్టి పిల్లలందరూ కూడా అదే నువ్వు పాతవే పాడిందే పాట ఏదో పాసవన్లా ఏదో అన్నట్టు అదే పాట వాడుకుంటా కూర్చుంటా అంటే కుదరని పంచాది. మరి వాళ్ళకు కొత్త విధానం కావాలి. ఆ విద్యా విధానాలలో కావచ్చు, లేకపోతే మీరు మార్పులు చేర్పులు చేసే విధానాలు కావచ్చు, జర ఆర్థికంగా వాళ్ళకు విద్యార్థులకు ఆదుకునే విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఏంటంటే విద్యా విధానాల్లో మార్పులు తీసుకొస్తే ఇంట్రెస్ట్ చూపుతారు. అక్కడ కోర్సు ఏవో పాత జమానా బుర్రకథలు ఉంటాయి మొత్తం. ఆ బుర్రకథలు డిగ్రీలలో ఏం చేసుకుంటారు, నాలెడ్జ్ వాళ్ళకి ఎప్పటి వరకు అక్షరాస్యత నేర్చుకునే సమయంలో వాళ్ళకు కొన్ని కథలు అవన్నీ అవసరం. ఎందుకంటే తెలుగు పైన కావచ్చు, భాష పైన కావచ్చు, వీటన్నిటిపైన పటుత్వం పొందడానికి కావచ్చు, చిన్న చిన్న బేసిక్స్ అవసరం. ఇంకా డిగ్రీలలో పోయినాక కూడా మీరు అదే పాట అదే కథ 1వ తరగతిలో చదువుకున్న లెసన్స్ అవే మీద కూడా అవే ఉండవటిని. ఇక గదే వ్యవహారంలో వీళ్ళకు ఆధునిక టెక్నాలజీకి సంబంధించినటువంటి ఏ వ్యవహారం కూడా డిగ్రీ కోర్సులలో కనిపిస్తలేదు. మరి అందుకే డిగ్రీలకు ఎవరు మొగ్గు చూపుతలేరు. ఇది ప్రభుత్వాలు చొరవ తీసుకొని జర పిల్లలకు ఇంట్రెస్ట్లు కలిగేటట్టు ఆ డిగ్రీలు చేసేటట్టు. అందరూ ఇంజనీరింగ్లో చేయరు కదా, ఆ డిగ్రీలలో కూడా ఈ కోర్సులు ప్రవేశపెట్టి ఇంత నాలెడ్జ్ని గెయిన్ చేయించేటట్టు విద్యార్థులకు చేస్తే వాళ్ళు ఏదన్నా ఇంట్రెస్ట్ చూపే అవకాశం ఉంటుంది. ఇక చూడరి గత 5 ఏళ్లలో కూడా డిగ్రీలో అడ్మిషన్లు ఇట్లున్నాయంట. 2021-22లో తీసుకుంటే ఇగో ఇంతమంది 2,55,000 మంది పైచిలకు మంది విద్యార్థులు ఇట్లా డిగ్రీలు చేశారు. ఇక 2022-23 చూసుకుంటే తగ్గింది, 2,55,000 నుంచి 2,12,000 వచ్చింది. ఇక 2023-24 చూసుకుంటే 2 లక్షలకు వచ్చింది, 2,05,000 వచ్చింది. పరిస్థితి గట్ల దిగజారుతుంది డిగ్రీలో. ఇక 2024-25 చూసుకుంటే 1,96,000 మంది ఏ వట్టిరి. ఇక 2025-26 చూసుకుంటే 1,41,000 ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో. ఇక ఇప్పుడు సీట్లు 4.36 లక్షల సీట్లు ఉంటే అందులో చేరింది ఎంతమంది అయ్యా అంటే 1.41 లక్షల మంది విద్యార్థులు వాటి చేరిరు అన్నట్టు. ఇక ముగిసిన దోస్తు మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ 64 కాలేజీలో ఒక్క స్టూడెంట్ కూడా చేరలేరంట. పరిస్థితి గట్ల. ఇక బీకామ్లో అత్యధికంగా 54,000. ఇక ఆ కాలేజీలలో ఎందుకు చేయను. ఇంకొకటి పరిస్థితి ఏంటంటే ఆ డిగ్రీ కాలేజీల వ్యవహారం మొత్తం ఏదో ఇక మొత్తం ఆగం ఉంటాయి.
కనీసం ఇంత నీట్నెస్ కానీ ఇంత ఎడ్యుకేషన్ మనం ఆడ విద్యాభ్యాసం చేయనికపోతున్నాం అన్నట్టయితే ఉండే ఏ బర్ల కోటాలో ఎడ్ల కోటాలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. గసోటి దానికి ఏ పిల్లలైనా సరే ఇంట్రెస్ట్ చూపరు. మీరు ఎంత పుక్కడికి చెప్పరు, మీరు ఎట్లాగో పుక్కడికి ఏం చెప్పరు కదా. ఎట్లాగో ఆ డిగ్రీ కోర్సులు మీరైతే పుణ్యానికి చెప్పినట్టు ఆ బిల్డప్లు ఎందుకు మరి ఏడబడితే ఆడ బర్ర దొడ్డ కొట్టినట్టు కొట్టి ఏ చెట్టు కింద పడితే ఆ చెట్టు కింద నేర్పుడు పోయింది జమానా ఏదో వెనకటికి ఇది. మరి ఇప్పటికీ మీకు అక్కడ కనీసం అందులో జైన్ అయితే ఆ స్కూల్లో పాఠశాలల క్లాసులలో కూర్చుంటే అది ఎప్పుడు తుప్పుకు మాటయో తెలియదు. గట్లాంటి పాఠశాలలు ఆ డిగ్రీల బిల్డింగ్లు కొన్ని చూస్తే గవర్నమెంట్ కాలేజీలు అయితే దారుణం ఉంటాయి. ఇక ఇట్లాంటి వ్యవహారాలలో పెట్టుకొని వాళ్ళకు డిగ్రీల కోర్సులలో జాయిన్ కావాలంటే ఏడ జాయిన్ అయితేనే ఎట్లా ధైర్యం వస్తుంది వాళ్ళకు. ఇక ప్రభుత్వమే ధైర్యం కల్పించాలన్నట్టు ధైర్యం కల్పించి వాళ్ళని జాయిన్ అయ్యేలాగా కొన్ని చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ కాలేజీలన్నీ మార్పులు చేర్పులు తీసుకురావాలి, విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. ఇంకా వాళ్ళకు కొంచెం ప్రోత్సాహకంగా కూడా చదువుకునేటట్టు కొంచెం బస్ పాస్లకు దేనికో ఆర్థికంగా అవి స్కాలర్షిప్లు ఇస్తారు. ఆ స్కాలర్షిప్ పేరుకే ప్రకటన అది, వాళ్ళకు రియంబర్స్మెంట్ రావు. ఇంకా మరి కాలేజ్ యాజమాన్యం వీళ్ళని తీసుకొని ఇక భయపడుతుంది. ఇక మళ్ళీ స్కాలర్షిప్లు రావు, వచ్చిన కాలేజ్ యాజమాన్యమే తీసుకుంటా ఉంటుంది మళ్ళీ ఐటన్ కూడా. అవన్నీ చర్యలు కాలేజ్ యాజమాన్యం ఎట్టు పరిస్థితుల్లో వీళ్ళ విద్యార్థుల స్కాలర్షిప్లు తీసుకోకూడని విధంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అదొకటి కూడా తీసుకోవాలి. ఇట్లా చేస్తే విద్యార్థులకు ఇంట్రెస్ట్ ఉంటుంది చదువుకోవడానికి. ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి పిల్లలు వాళ్ళంతా చదువుకోవాలి, డిగ్రీలు చేయాలనుకున్న వాళ్ళు. మరి అట్లాంటి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకు మీరు ఎంత ఆదర్వు అంటే మీరు ఎంత అండగా నిలవాలి ప్రభుత్వాలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉంటేనే ఉత్తగానే జైన్ అయితే అంటే ఎట్లా జైన్ అవుతారు. ఇక ఢిల్లీలో సోమవారం కేంద్ర మంత్రి మాండవీయంతో ఆయన భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి అనమాట. రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర మంత్రి మాండవీయన్ను కోరినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహించాలని చెప్పేసి రిక్వెస్ట్. ఒలింపిక్స్లో 2 గేమ్స్ తెలంగాణలో పెట్టాలని చెప్పేసి వినతి. ఏవైనా 2 గేమ్స్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తారు కదా, అంటే ఏవైనా 2 గేమ్స్లో తెలంగాణ వేదికగా ఖచ్చితంగా వాటిని అంటే తెలంగాణలో పెట్టాలి వాటికి సంబంధించి అన్నట్టు రేవంత్ రెడ్డి తెలియజేస్తూ ఉండు కేంద్ర మంత్రికి. ఇక క్రీడాభివృద్ధికి సంబంధించి 100 కోట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా క్రీడాకారులకు రైలు ప్రయాణాల ఛార్జీల్లో కూడా రాయితీ కల్పించాలని చెప్పేసి సీఎం అంటున్నాడు అనమాట. మంచి విషయం ఇది. అంటే ఎవరైతే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలనుకుంటారో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసిన విధానం చూసినాం, కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళైతే మనం ఎప్పుడైతే చూడలేదు. ఎందుకంటే ఇట్లా మరి క్రీడల కోసం పోయి సపరేట్గా పోయి కూర్చొని దాని గురించి డిస్కషన్ పెట్టుడు ఇది ప్రత్యేకమనే చెప్పుకోవాలి. కొంచెం ఈ విషయంలో రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ క్రీడలు పోటీల నిర్వహణకు అవకాశం కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిండు. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది దేశంలో జరగబోయే ఖేలో ఇండియా గేమ్స్లో భాగంగా ఇక 2026ను రాష్ట్రంలో నిర్వహించాలి, తెలంగాణలో నిర్వహించాలని చెప్పేసి కోరిండనమాట. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కేంద్ర క్రీడా యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరైతే మన్సుఖ్ మాండవీయంతో అయితే ప్రత్యేకంగా ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఫోటో అదే అనమాట. ఇక ఇందులో ప్రధానంగా పెద్దగా ప్రచురించినటువంటి వార్త ఏందయ్యా అంటే మహిళలకు 60 ఎమ్మెల్యేల సీట్లను ఇస్తాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% ఉమెన్ రిజర్వేషన్లు, ఆ లెక్కన 50 దాకా సీట్లు వస్తాయి, అదనంగా మేము 10 ఇస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తూ ఉన్నాడు అనమాట. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలంట 60 మంది మహిళలకు అసెంబ్లీలో స్థానం కల్పిస్తా అని అంటున్నాడు. ఉమెన్స్కి అంటే మహిళలకు పెద్దపీట వేస్తా, ఖచ్చితంగా ఏదైతే ఉంది 33% వాళ్ళకు ఉమెన్స్కి రిజర్వేషన్ ఉంటుంది. అంటే అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో 33% ఉమెన్స్కి రిజర్వేషన్లు కల్పిస్తా. ఇక 33% అంటే 50% వస్తుంది, ఇంకో 10% మేము ఎక్స్ట్రాగా మహిళలకు అవకాశం ఇస్తామన్న కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాడు. ఇక మహిళలకు కూడా ఈ విధంగా పెద్దపీట వేయడం అయితే మంచి వ్యవహారం. ఇక 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తాం, వారిని అన్న రంగంలో అగ్రగామిలుగా నిలుపుతాం. ఇక 10 ఏళ్ల పాలనలో ఆడబిడ్డలను ఎట్లున్నారని కూడా కేసీఆర్ అడగలే. ఇక మొదటి 5 ఏళ్ళు అయితే కేబినెట్లో అవకాశమే ఇయ్యలే. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం అంట. ఇంటిని అద్భుతంగా నడిపే తల్లులు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. వాళ్లకు సీట్లను ఇవ్వడమే కాదు గెలిపించుకునే బాధ్యత కూడా నాదే అంటున్నాడు రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరు కూడా అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని చెప్పేసి పిలుపునిస్తున్నాడు. ఇక జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో అయితే దాని వేదికగా ఆయన అయితే ఏదైతే వన మహోత్సవం అయితే ప్రారంభం చేసినో వన మహోత్సవంలో భాగంగా ఈ విధంగా మహిళల గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడడం అయితే ఖచ్చితంగా ఇదో గర్వకారణమని చెప్పుకోవాలి. కాకపోతే ఏదైతే మహాలక్ష్మి అన్న కోణంలో అంటే మహిళలకు 2000 రూపాయలు కల్పిస్తా అన్నారు చూడు, అవి మాత్రం వాటి గురించి మాత్రం ఏడా ప్రస్తావన అయితే వెళ్తలేదు. మరి మహిళలు దాని పట్ల నిరాశగా ఉన్నారు. ఫస్ట్ ఎలక్షన్లకు వచ్చే టైంలో మీరు మహిళల కోసం ఏవైతే హామీలు ఇచ్చిరో ఫస్ట్ అవి నెరవేర్చురు కాక.
అవి నెరవేర్చిరు అనుకో వాళ్ళు చల్లబడతారు, వాళ్ళు శాంతిస్తారు. వాళ్ళు శాంతి ఇచ్చిరు అనుకో నీకు నిజంగానే భవిష్యత్తు ఉంటుంది, రాజకీయంగా మంచిగా, రాజకీయంగా కూడా మంచి సపోర్ట్ దొరుకుతుంది. మహిళల అండ ఉంటే రాష్ట్రంలో ఎంత అండ ఉంటే అంత మంచిది. ఖచ్చితంగా వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేస్తున్నావు, కాదంటలే, అది మంచి వ్యవహారం. అసెంబ్లీలో వాళ్ళకి స్థానం కల్పించడం అది కూడా 60 మంది కంటే నాట్ ఏ జోక్. ఎందుకంటే కొన్ని రిజర్వేషన్లు, కొన్ని సంఘాలు అంటే కుల సంఘాలే కొట్టుకదొస్తున్నాయి, వాటికే దిక్కు దివనేది. నువ్వు ఇంకా ఖచ్చితంగా ఓవరాల్గా జెండర్నే తీసుకొని ఎలక్షన్స్ నడిపించాలనుకుంటున్నావు చూడు, నీకు నిజంగానే హ్యాట్సాప్. ఎందుకంటే అక్కడ మహిళలు అంటే పురుషులకు పురుషాధిక్యాన్ని తగ్గించే విధంగా నువ్వు నిజంగా మహిళలకు పెద్దపీట వేద్దామని అసెంబ్లీలో స్థానం కల్పిస్తే, నాయకత్వంలో వాళ్ళకు స్థానం కల్పిస్తే వాళ్ళ భవిష్యత్తులు మారుతాయని ఆలోచన ఉంది చూడు, అది హ్యాట్సాప్. కాకపోతే ఇప్పటికీ ఇంకా నువ్వు ఏదైతే 2000 రూపాయలు ఇస్తున్నావో దానిపైన కూడా మహిళలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. లేకపోతే కొంచెం మనకు రీమార్క్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. చేస్తామన్న వాటిని ఖచ్చితంగా చేసే ప్రయత్నాలు అయితే మీరు చేయండి. ఇక ఫిలిం సిటీ ఏర్పాటుకు ఛాన్స్ ఇవ్వండి అంటే ఇందులో భాగంగా ఇప్పటిదాకానే మాట్లాడింది కదా, క్రీడా పోటీలు వాటిలో భాగంగానే ఫిలిం సిటీ ఏర్పాటుకు కూడా ఛాన్స్ ఇవ్వండి అని తెలంగాణలో ఇంకా యానిమేషన్ ఇంకా ఏవైతే ఉంటాయో ఈ సపరేట్ ఫిలిం సిటీ ఏర్పాటుకు ఛాన్స్ ఇవ్వండి. తెలంగాణలో యానిమేషన్ VFX స్టూడియోలు ఏర్పాటు చేస్తాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కోరినటువంటి సినీ నటుడు అజయ్ దేవ్గన్ ఇక తెలంగాణ రైజింగ్ కు ప్రచారంగా కూడా ఆయన వ్యవహరిస్తారని తెలియజేస్తూ ఉండు. ఇక రేవంత్తో భేటీ అయినటువంటి కపిల్ దేవ్ క్రీడా రంగం అభివృద్ధిపై కూడా ప్రశంసలు చేస్తూ ఉన్నాడు. కపిల్ దేవ్ లాంటి ఒక గొప్ప వ్యక్తే క్రీడా రంగంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. ఆయన క్రికెట్ రంగంలో మన భారతదేశానికి అంటే తొలిసారిగా ఆయన వరల్డ్ కప్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తే తెలంగాణ పట్ల అంటే రేవంత్ రెడ్డి క్రీడా రంగానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదో ఉందో దానికి ఆయన చేస్తున్న ప్రయత్నానికి అయితే ఈయన మెచ్చుకుంటా ఉన్నాడు. ఇంకా తెలంగాణలో కూడా ఇంకా ఫిలిం సిటీని కూడా ఏర్పాటు చేస్తామన్న కోణంలో అంటే ఇంకా బలంగా ఏర్పాటు చేస్తాం. ఎట్లాంటి ఫిలిం సిటీ అంటే ఖచ్చితంగా అందులో యానిమేషన్ ఇంకా VFX స్టూడియోలు పెద్ద స్టూడియోలు పెద్ద అంటే అవతార్ రేంజ్లో ఉంటాయి కదా, అవతార్కు సంబంధించి అట్లాంటి మూవీలు ఏ విధంగా VFXలు కావచ్చు గ్రాఫిక్స్ కావచ్చు బయటకు వచ్చినాయో అదే రేంజ్లో స్టూడియోలు ఇక్కడ ఏర్పాటు చేస్తామన్న కోణంలో అయితే ఎవరు అంటున్నారయ్యా అంటే అజయ్ దేవ్గన్ అంటున్నాడు అనమాట. అక్కడ దానికి సంబంధించి ఆయన కూడా ఇంకా ప్రచారకర్తగా కూడా నేను పనిచేస్తానని అంటున్నాడు. ఇంకా అమెరికాలో రోడ్డు ప్రమాదం, హైదరాబాదీ ఫ్యామిలీ సజీవ దహనం. ఇది ఒక అది హృదయ విదార ఘటన అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2 పిల్లలతో పాటు దంపతులు కూడా వీళ్ళు మృతి చెందడం జరిగింది. ఇంకా డల్లాస్ గ్రీన్ కౌంటీ అనే ఏరియా ఉందో ఆ గ్రీన్ కౌంటీ అనే ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ఇంకా రాంగ్ రూట్లో వచ్చినటువంటి ఎవరైతే మినీ ట్రక్ ఉందో ఆ మినీ ట్రక్ అనేది రాంగ్ రూట్లో వచ్చేసి వాళ్ళని ఢీకొట్టడం జరిగింది అన్నట్టు. వాళ్ళని ఢీకొట్టి వాళ్ళ ప్రాణాలను అట్లా బలి తీసుకోవడం జరిగింది. అది అన్ఎక్స్పెక్టెడే. వాళ్ళు అంటే అక్కడ ఒక టూర్ అంటే వాళ్ళ చెల్లెలు ఇంకా వాళ్ళ మామ అనే వాళ్ళ 2 ఫ్యామిలీలు కూడా ఉంటాయి కొంచెం దూరంలో, వాళ్ళని చూసేందుకు టూర్ వేసిరు. ఇక చెలుపులు ఉండడం వల్ల అక్కడ చూసి 3 రోజులు ఇద్దరి దగ్గర ఉండి వచ్చేటప్పుడు తిరిగి ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది అన్నట్టు. ఇది ఒక బాధాకరమైన విషయమే. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. తల్లిపై కోపంతో బిడ్డ గొంతు కోసింది. ఈమె అంత యాక్టింగ్, ఈమెకైతే నిజంగా ఆస్కార్లు ఇవ్వాలి. ఇక పర్ఫార్మెన్స్లు మామూలు ఇవ్వాలి. ఇక ఇందులో వేసిరు కదా, ఈ సర్కిల్లో జూమ్ చేసుకో అయ్యా మైపాల్, ఇక గిందులో వేసిరు కదా, ఈ అక్క మామూలు నాటకాలు కాదు, మామూలు కథ కాదు. ఎట్లా అంటే ఏదైతే హితీక్ష అనే పాప ఉంది కదా, ఆ పాపను పొట్టన పెట్టుకుంది అన్నట్టు. ఎవరు తోటి యారాలతోటి గొడవ, తోటి యారాల మీద ఆ కుట్ర లోపల కడుపులో పెట్టుకొని అది మసమస మసిలి ఆమెకు అంటే ఇంకా ఆమెకే అధికారాలు ఇస్తున్నారు అన్న కోణంలో కడుపులో ఎన్ని పెట్టుకుందో ఈ దయ్యం. ఇక ఆ అమ్మాయిని ఇక పొట్టన పెట్టుకున్నది, ఆమెను చంపేసి ఏం తెలియనట్టు నంగానాచి వేషాలు, ఇక ఏం తెలియనట్టు నాకు తెలియదు అన్నట్టు మళ్ళీ అందరు దోలాడుతుంటే ఈమె దోలాడు వెరైటీగా. ఇంకా ఆ దోలాటం చూసి అయితే పరిశానిగా అందరు పోలీసులు షాక్ అయిన తర్వాత ఈమెని ఆ ఘటన చేసిందని తెలిస్తే పరిస్థితి గట్లా. ఇంకా CCTV ఫుటేజ్ ఆధారంగా కేసు ఛేదించినటువంటి పోలీసులు కుటుంబ సభ్యులు తనను చిన్న చూపు చూడడం వల్లనే ఈ పని చేశారంటూ విచారణలో చెప్పిందంట. ఆమెను కుటుంబ సభ్యులు చిన్న చూపు చూసారని చిన్న పాపను పొట్టన పెట్టుకున్నది గట్లా. ఇక ఒప్పుకున్న నిందితురాలు అరెస్టు చేసి రిమాండ్కు తరలింపు చేసిరు అన్నట్టు పోలీసులు. ఏం చేస్తారు ఇక గిట్ల ఎగబడ్డాక ఈ చిన్నదానికి పెద్దదానికి ప్రాణాలే తీయాలన్న రేంజ్లో మనిషి దిగజారిపోతుంటే సైకోల్ తయారవుతున్నారు. అది మరి ఎండ్ల కల్తీ అవుతుందో తెలుస్తుంది, తినే తిండిల కల్తీ అవుతుందా, పీల్చే గాలిల కల్తీ అవుతుందా, తాగే నీటిల కల్తీ ఉందో తెలియదు. కానీ మొత్తానికి ప్రతి ఒక్కరు ఇట్లనే తయారవుతున్నారు. ఆగ్రహం కోపం విపరీతం పెరిగిపోతున్నది మనిషికి. చేతబడి చేస్తున్నారని చెప్పేసి ఒక్క ఫ్యామిలీలో 5గురిని హత్య. ఈ దుర్మార్గం ఇది అయితే నిజంగా నీచం, ఇది నికృష్టం. ఇది ఎందుకు చెప్పాలా? ఇంకేడ బతుకుతున్నారు ఆయన, మీరు ఇంకే సమాజంలో ఉన్నారు, మనుషులేనా పశువులా మీరు? ఊరికి దూరంగా మృతదేహాల దహనం అంట. ఇక బీహార్లోని ఏదైతే పూర్ణియా జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. బీహార్లో కుటుంబ సభ్యులు వాళ్ళు చూడు
అంటే 5 మందిన సిగ్గు శరం ఉండాలి. ఇంకా కూడా శాతబర్లు అని చెప్పేసి ఆ బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి వాటి మీద ఇంకా కూడా మీరు వీటిని మూఢనమ్మకాలను నమ్ముకుంటా కూర్చున్నారంటే ఏడ బతుకుతున్నారు మీరు? ఏం కథ? ఏడనన్నా మీ ముఖాలకైనా మీరు అన్న కోణంలో దయ్యాలు భూతాలు అంటారు కదా, మీ కండ్లకేనా కనిపించిందా? ప్రూవ్ అయిందా? ప్రూవ్ కానప్పుడు వీళ్ళు చేసేటివి ఏదో వాళ్ళ ప్రయోగం, మరి వాళ్ళు ఏం చేసిరో చేయలేరో తెలియదు. వాళ్ళ దేవుని పూజ చేసినా కూడా అనుమానించడం మొదలు పెట్టినట్టు దేవుని పూజ చేసినా కూడా అసోటోళ్ళను ఇది ఒక శాతాపాటు చేసిరని చెప్పేసి వాళ్ళని గట్ట చంపే ప్రయత్నం చేసినట్టు 5 మందిని పొట్టలు పెట్టుకురు. వాళ్ళ కుటుంబం ఏంది, వాళ్ళ పిల్లలేంది, వాళ్ళ జల్లలేంది అవన్నీ ఆలోచించరు. వీళ్ళవేమో పోని వీళ్ళది ఏమైనా నాశనం అయిందంటే ఏం నాశనం కాదు, కాళ్ళ అనుమానమే. అనుమానం పెనుభూతం లెక్క వీళ్ళ ప్రాణాలను బలిగొనే. ఇప్పుడు తిరిగి తెస్తారా మరి మీరు 5 మందిని? వాళ్ళ కుటుంబాలు సరే మీరు చంపితే చంపిరి, మరి వాళ్ళు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ మీద డిపెండ్ అయి ఉన్న ఫ్యామిలీ మొత్తం అందరినీ మీరు మీ కన్న బిడ్డలాగా చూసుకుంటారా? అది కాదు పని. ఇక మళ్ళీ ఎందుకు మరి ఇంకా దీనిపైన మూఢనమ్మకాలకు ఎందుకు? ఇంకా ఏడనన్నా దీని ఆచూకీ కూడా వినబడుతున్నది. గీ టైంలో కూడా గీ రోజులలో కూడా మీరు దిక్కుమాలిన పనికి అనుమానాలు ఇవన్నీ కూడా అనుమానం పెనుభూతం అన్నట్టు అనుమానాలకు ఇగబడి, లేదంటే కక్ష, ఇది హత్య, ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా చేసి వాళ్ళ మీద ఈ విధంగా ఏదో మసిబూసినట్టు చేసి వాళ్ళను గట్లా చేసి అంటే వాళ్ళ మీద మరకేసి అట్లా చంపే ప్రయత్నం అది ఖచ్చితంగా. ఇంతకుముందు కూడా తెలంగాణలో కూడా జరిగినాయి అట్లా. పక్క రాష్ట్రంలోనే కాదు, ఈడ కూడా అంటబెట్టిరు. దిక్కుమాల సావులు చేస్తారు వీళ్ళు కూడా. ఎందుకంటే అట్లా అమాయకులు, ఏం తెలియని అమాయకులను వాళ్ళు బెత్తర చూపులు ఉండేసరికి అలా వాళ్ళు ఏదో చాతబడులు చేస్తారని అది చేస్తారని వీళ్ళ మీద నిందలేయ్యా, వాళ్ళని చంప వీళ్ళ మొత్తం ఇంకా కూడా హుకుం కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళు ఆ అగ్రకులాల యొక్క ఆ పెత్తనం అనేది ఇంకా చూపిస్తున్నారు గ్రామ స్థాయిలలో. ఇక ఏదైతే ట్రాఫిక్ చలాన్లు 3 నెలలు పెండింగ్లో ఉంటే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారంట. చూడరు జరా, ట్రాఫిక్ చలాన్లు ఎవరన్నా ఉంటే మైపాలు ఏమైనా ఉన్నాయా అనేవి ఉంటే కట్టుకో, లేకపోతే 3 నెలల కంటే 3 నెలలు పెండింగ్లో పెట్టామనుకో లైసెన్సులు మొత్తం క్యాన్సిల్ చేసి పాడేస్తారు. ఇక అప్పుడు నువ్వు మళ్ళీ హైదరాబాద్ కూడా రావద్దు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపైన కఠిన చర్యలు. కసరత్తు మొదలు పెట్టినటువంటి రవాణా శాఖ పోలీసుల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలపైన ఫోకస్. త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం. 7 నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో 18,978 మంది లైసెన్సులు రద్దయినాయంట. కొడుకు ఇక మనవి కూడా చూసుకొని జాగ్రత్తగా తిరుగురి. ఏమైనా ట్రాఫిక్ చలాన్లు పడితే మాత్రం ఖచ్చితంగా కట్టుకునే ప్రయత్నం చేయరు. జిన్పింగ్ ఎక్కడా? కొన్ని వారాలుగా బయట కనిపించని చైనా అధ్యక్షుడు ఇక కనిపించడు, ఇక ఉండడు. ఎందుకంటే పోయింది కాక, సర్వీస్ అయిపోయింది కాక, దిగిపోతున్నాడు కాబట్టి ఎందుకు కనిపిస్తాడు? లోపల మంతనాలు జరుగుతున్నాయి. ఇక మే 21 నుంచి ఇప్పటిదాకా కూడా 2 సార్లే బయటికి, అది కూడా కేవలం వీడియోలోనే ప్రత్యక్షమైంది. ఇక గట్లనే అంటే మన తెలంగాణలో కూడా గట్ల కొంతమంది ఉండన్నట్టు. ఇక నేను మొత్తం అసలు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ప్రజల దగ్గర కనిపించకపోతున్నాయి. ఎలక్షన్లోనే కనిపించనుండే కానీ మళ్ళీ బయటికి కనిపించలే. గట్లనే ఈయనవుతారని కూడా ఉన్నట్టున్నది. ఇక అధికారం చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం సమ్మిట్ ఏదైతే సమ్మిట్ గైర్హాజరు అయినట్టు తెలుస్తుంది. ఇక పదవి నుంచి కూడా తప్పుకుంటున్నారని వార్తలు. ఏదైతే వాంగ్ యాంగ్కు బాధ్యతలు అప్పగిస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. చైనా వ్యవహారం ఇదంతా కూడా చైనాలో గట్ల కొనసాగుతుంది. 25 ఏళ్ళుగా కడుపులోనే ఏది చారాణా బిల్ల అంటే తెలుసా? 25 పైసలు రూపాయల 4వ వంతు అన్నట్టు. ఇక అది 3 ఏళ్ల వయసులో చారాణా కాయిన్ మింగిన ఓ యువతి అంట. 25 ఏళ్ల తర్వాత తీవ్రమైనటువంటి కడుపు నొప్పితోటి గాంధీ ఆసుపత్రిలో చేరికైంది ఆమె. అలా చేరికైన తర్వాత డాక్టర్లకు పరిచయం అయిపోయారు స్కాన్ చేసిన తర్వాత. ఇక ఏమున్నది పరిస్థితి లోపలేమో ఉన్నదని చెప్పేసి ఇక తీసి సర్జరీ చేసి తీసినట్టున్నారు. 25 రూపాయలు చూరి చిక్కు ఎట్లా అయిపోయింది, మొత్తం బంగారు కలర్ ఎక్కింది లోపల కడుపుల. గట్ల 10న కేబినెట్ భేటీ. రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 10న జరగనుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 2 గంటలకు కూడా కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికల ప్రత్యేకంగా వాటి గురించి చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. ఏదైతే కేబినెట్ భేటీ 10న కేబినెట్ మీటింగ్ ఉందో ఆ కేబినెట్ భేటీలో అయితే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్సే మెయిన్ ఫోకస్గా ఉన్నట్టున్నాయి. వాటి మీద మాట్లాడుతారంట, ఒక క్లారిటీ ఇస్తారంట. ఇక మరి మే 10న కేబినెట్. గ్రూప్ 1 పై తీర్పు రిజర్వ్. గ్రూప్ 1 పైన దాఖలైనటువంటి పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇక తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. తర్వాత ఏదైతే రాతపూర్వకమైనటువంటి వాదనలు ఉంటే మంగళవారం సాయంత్రంలోగా సమర్పించాలని చెప్పేసి ఇరు పక్షాలకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నది. ఇది వెలుగు న్యూస్ పేపర్ యొక్క ప్రధానమైనటువంటి వార్తలు. ఇక మనం దిశ న్యూస్ పేపర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు శాశ్వత పరిష్కారం అంట. ఏదైతే ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని చెప్పేసి 1-2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ట్రస్టును స్థాపించబోతున్నారు. ఏర్పాటు చేసే యోచనలో
ఇంకా నిధుల సమీకరించి కాలేజీలకు చెల్లించేలా ప్రణాళిక. ఇక ఈ విధానంతో ప్రభుత్వానికి ఊరట లభించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే సుమారు 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంకా నిధుల కోసం అయితే కోర్టులను ఆశ్రయిస్తున్నటువంటి కాలేజీలు అధ్యయనానికి కూడా దీని అధ్యయనానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తారంట. అంతేనా? ఇక గట్ల అయితే ఇప్పటికే బకాయిలు కట్టే రియంబర్స్మెంట్లే కట్టలేరని చెప్పేసి ప్రభుత్వం మీద మొర్రో మొత్తుకుంటున్నారు. కాలేజీ యాజమాన్యాలు పోయి కోర్టులలో వేసుకుంటున్నారు. ఇక మాకు దిక్కు దివాన్ లేదు, ఎవరి దిక్కు ప్రభుత్వమే మాకు చెంప మీద కొట్టినట్టు చేస్తే ఇంకా మేమెవరికి చెప్పుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి కోర్టు దగ్గరికి పోయి వాళ్ళు మొర్రో మొత్తుకునేటట్టున్నది. ఇక ఈ క్రమంలో ఒక ట్రస్ట్ వాళ్ళు వస్తున్నారు ముందుకు వచ్చి. వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాలలో అంటే రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సమస్యల రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా మారింది. సుమారు 8,000 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఈ సమస్యల పరిష్కారం కనుగొనేందుకు కాలేజీ యాజమాన్యాలు పలు ప్రతిపాదనలతో ముందుకొచ్చాయి. అయితే బకాయిల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసే యోచనలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎయిడెడ్ ప్రైవేటు ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంట. ప్రైవేట్ ఈ రకంగా ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ మొత్తం పూర్తిగా ఆ ఎడ్యుకేషన్ సంబంధించి ఆ స్కాలర్షిప్లు ఏందో రియంబర్స్మెంట్లు వాటి బాధ్యతను చూసుకునే విధంగా ఇట్లా ఏర్పాటు చేసి ప్రభుత్వం పైన భారం తగ్గే విధంగా. ఎందుకంటే ఇట్లా ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే ఎవరైనా ఎన్ఆర్ఐస్ కానీ పైసలు ఉన్నోళ్ళు కానీ విద్యార్థుల చదువుల కోసం అని చెప్పేసి నిధులు ఇవ్వాలనుకుంటే కూడా ఇట్లా దానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇంకెవరితానకి రాజకీయ నాయకులు ఉంటారు కదా, ఏమైనా బ్లాక్ మనీ ఉన్నా కూడా దాంట్లోకి పంపిస్తాను అన్నట్టు. కొంచెం వైట్ అయితే కనీసం అట్లనే ఉపయోగపడతాను బ్లాక్ మనీ. ఇక అట్లా రకరకాల ప్రయోగాలు అనమాట. ఇది ఒక మంచి పని. ఇక అసెంబ్లీలో 60 సీట్లు మహిళలకే. ఇంకా ఇది ఇప్పటిదాకా చదువుకున్నాం కదా, అసెంబ్లీలో 60 సీట్లు మహిళలకే. ఇక దీనికి సంబంధించి సెల్ టవర్స్ పైన కాకి లెక్కలు. ఇక ఏటా బల్దియా ఆదాయానికి 10 కోట్ల గండి అంట. అయితే సెల్ టవర్స్ పైన ఇంకా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఎందుకు దాని మీద అంత ప్రేమ అంత ఒలకబోస్తున్నారు, ఎందుకు దానిపైన ఇప్పటికీ వసూలు చేస్తలేరు అన్న కోణంలో. అంటే వేరే వివరణ ఏమన్నా గిట్లా ముట్టుకోగానే ఉరుకుతారు కదా, ఉరికి మరి వాళ్ళ మీద వసూలు చేస్తారు కదా, ఇట్లా వసూళ్ళ పర్వం పెడతారు. ఇక మరి ఇప్పుడు సెల్ టవర్ల పైన ఎందుకు ఇప్పటికి కూడా ఇంకా నోరు మెదపట్లేదు, ఎందుకు వసూలు చేస్తలేరు అన్న కోణంలో ఇక్కడ వాదనలు అన్నట్టు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వండి, భారీ ఆదాయం రాకపోయినా ఎందుకంత నిర్లక్ష్యము, వెంటనే వివరాలు ఇవ్వండి. జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు సీఎంఓ ఆదేశము. దిశలో ప్రచురితమైనటువంటి సెల్ టవర్ల పైన కాకి లెక్కలు కథనాలకై ఈ స్పందన అంట. ఇక ఏది టీజీ ఐసెట్లో అమ్మాయిలదే హవా 90.95%తో టాప్ ప్లేస్లో. ఇక ఫలితాలు విడుదల చేసిన అధికారులు మొత్తంగా 90.83% అభ్యర్థులు క్వాలిఫై. 9-10 తేదీల్లో దోస్తు ఇంకా ఇంట్రా కాలేజ్ వెబ్ ఆప్షన్లు ఉంటాయంట. 11 సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎప్పుడయ్యా దాదాపు ఈ ఏదైతే టీజీ ఐసెట్ ఉందో టీజీ ఐసెట్లో మహిళలది ఎక్కువ, అంటే వాళ్ళే ఎక్కువగా రిజల్ట్లలో వాళ్ళే ఎక్కువగా బయటపడ్డట్టు తెలుస్తుంది. ఇంకా వాళ్ళే గట్టిగా అంటే మంచిగా మహిళలే గట్టిగా చదువుతున్నారు అన్నట్టు. పోరగాళ్ళు చదువుతలేరు, పోరగాళ్ళు మొత్తం ఆగమైపోతున్నారు నిజంగా గంజాయిలు అడ్డమైన అలవాట్ల పడి. ఇక 9-10 తేదీల్లో దోస్తు ఏదైతే కాలేజ్ వెబ్ ఆప్షన్లు ఉంటాయి, కాలేజ్ వెబ్ ఆప్షన్లు ఎప్పుడు 9-10 11 సీట్ల కేటాయింపు ఉంటుంది. చూసుకోరు జాగ్రత్త, మంచిగా చదువుకోరి. ఇక ఎస్హెచ్జీలకు బీమా పొడిగింపు 2029 వరకు పెంచుతూ ఇక సర్కార్ ఉత్తర్వులు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి 10 లక్షల రూపాయల బీమా ఇప్పటికే 409 మందికి మంజూరు చేసిరంట. ఇక అదేమో ఇక మొబైల్ రీఛార్జ్ల ధర పెంపు 10 నుంచి 12% పెంచే యోచనలో టెలికాం కంపెనీలు. ఎందుకు కూడా ప్రజలు అంటే మీకు అట్లా ఆట విడిపి అయిపోయింది. ఇక పెంచుడే ఇంకా వాళ్ళ మీద పెంచుడే. ఇక వీళ్ళను మాత్రం ఈ మొబైల్ టెలికాం కంపెనీలను మాత్రం వాళ్ళ గవర్నమెంట్లు పట్టించుకో, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దందాలు చేస్తున్నారు ప్రజల మీద. ఇక మధ్యస్థాయి ఖరీదైనటువంటి ప్లాన్స్ పెరిగే ఛాన్సు, సెకండరీ సిమ్స్ మళ్ళీ వాడుకలోకి రావడమే కారణం అంట. ఇట్లా ఉన్నది పరిస్థితి. వీళ్ళు దండిగా ప్రజలను దోసుకునే ఉన్నది. వీళ్ళని మాత్రం ప్రభుత్వాలు వీళ్ళు మళ్ళీ లాస్ట్కి అది చేసి స్కాములు చేసి విదేశాలకు పోతారు. పారిపోయిన తర్వాత అప్పుడు వచ్చి మళ్ళీ మొర్రో మొత్తుకుంటాయి ప్రభుత్వాలు కూడా, గట్ల తయారయ్యే ప్రభుత్వాలు కూడా. ఇక రేవంత్కు సిగ్గుశేరం లేదు, గిట్ల తిడతారే మైలు. ఇక ఉన్నోడైతే గ్రామాల్లో తిట్లకు నీళ్ల బకెట్లో మునిగి ఆత్మహత్య చేసుకుంటుండే. ఇంత దారుణంగానా? ఇక సీఎం నోరు విప్పితే డ్రైనేజీ కంపు గబ్బు మాటలు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్లేటు పిరాయించాడు. ఇక ముఖ్యమంత్రికి కర్రు కాల్చి వాత పెట్టే యోచన. గిట్లా ఎవరయ్యా ఇంతగానో మాట్లాడుతారు? కాంగ్రెస్ నేతలకు గులాబీ కండువా కప్పుతున్నటువంటి హరీష్ రావు. ఇవన్నీ హరీష్ రావు మాట్లాడుతున్నట్టున్నాడు. ఇక ఆనాడు హరీష్ రావు మంత్రి అయినప్పుడు తెలంగాణ భవన్ ముందు రేవంత్ డాన్సులు చేసిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు అంట.
కేటీఆర్ అన్న ఏమన్నా మాటలు మాట్లాడతా చూస్తే మళ్ళీ మనకి ఏం తెలియదు, సాఫ్ట్వేర్ పిల్లగాని లాక్కుంటాడు. పోరాడు చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎంత మంచిగా సింగారంగా అన్నట్టే ఉంటాడు. ఈడ చూడు ఎట్టు నోరు ఎట్లా రేవంత్కు సిగ్గు చేరం లేదు. ఇక ఉన్నోడైతే గ్రామాల్లో ఇక తిట్లకు నీళ్ళ బకెట్ల తలకాయ ముంచి పోతున్నానంట, సస్తున్నానంట. గీతన కర్రు కాల్చి పెడతాను, ఎడబెడుతుడేమో కర్రు కాల్చి పెడతాను. బట్టి సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుచేయడం లేదు. ఈ ముఖ్యమంత్రికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన టైం వచ్చేసింది. ఆయన్ను గ్రామాల్లో తిరుగుతున్నట్టు అంటే తిడుతున్న తిట్లు ఇంటి దాకా ఏంటి ఇప్పటిదాకా కూడా చరిత్రలో ఏ సీఎం కూడా తిట్టలేదు. ఆయన సిగ్గు శరం ఉన్నోడైతే ఈ పాటికి నీళ్ళ బకెట్లో మునిగి ఆత్మహత్య చేసుకునేవాడు. ఇక ఘోరంగా తిడుతున్నాడు కదా, అంతగానం పగబట్టినవేమి అన్న సీఎం మన రాష్ట్రానికి ఎంత అయినా మరి అట్లా తిట్టకూడదు. ఇక కొండా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడొద్దు. మంత్రి సురేఖ ముందే పిసిసి చీఫ్కు సీఎం సూచన. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల గెలుపు వెనక మురళీకృష్ణ ఉంది. ఇక మంత్రి భేటీతో సందర్భంగా సీఎం కీలకమైనటువంటి వ్యాఖ్యలు, ఇరువురి మధ్య కూడా సుదీర్ఘమైనటువంటి మంతనాలు, జిల్లా రాజకీయాలపైన ప్రధానమైనటువంటి చర్చ. ఇక ఎందుకు వరంగల్లో వీళ్ళదే హవా నడుస్తున్నది. ఇక ఖచ్చితంగా మురళి అన్నదే హవా ఉంటుంది ఆడ. ఇక కాబట్టి మురళన్న హవా ఉంటుంది, ఇక కొండా సురేఖ హవా ఉంటుంది ఆడ. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఏమాత్రం కూడా ఎవరేమనాలన్నా కూడా ఫస్ట్ నాకు తెలవాలన్న కాన్సెప్ట్లా ఎవరు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మంత్రి కొండా సురేఖ కుటుంబానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడకుండా చూసుకోవాలని చెప్పేసి పిసిసి చీఫ్కి ఆయన తెలియజేసిండు. ఇక నేడు ఢిల్లీకి కవిత జాతీయ నేతలతో కలిసి ప్రెస్ మీట్. ఇక బీసీ రిజర్వేషన్లపైన పోరాటం ముమ్మరం. 17న రైలు రోకోకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి పలువురికి రిక్వెస్ట్. ఈ అక్క ప్రయోగాలు అక్కేమో చేస్తుంది. ఎందుకంటే అక్క కొత్త పార్టీ పెట్టాలనుకుంటుంది కానీ బయట పడతలేదు. కొత్త పార్టీ పెట్టే లోపు ప్రజలలో ఉండాలి కదా. నేను ఈ ఉద్యమాలు చేసిన, నేను ఉద్యమకారుని కూతుర్ని, నేను కూడా ఉద్యమ లక్షణాలు ఉన్నాయి, నేను కూడా ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా అన్న కోణంలో అక్క నేడైతే ఢిల్లీకి పోతుందంట. జాతీయ నేతలతో ఆమె కలిసి ప్రెస్ మీట్ పెడుతుందంట. మరి ఏ జాతీయ నేతలతో అనేది మాత్రం ఎక్కడ చెప్పలేదు, మెన్షన్ చేయలేదు. మరిగా ఇక స్వర్ణకారులపైన పోలీసుల వేధింపులు ఆపాలి, జాగృతి అధ్యక్షురాలు. ఇంకా ఆమె చెప్తున్న స్వర్ణకారులపైన కూడా పోలీసుల జులై అదైతే వేధింపులుడే ఆపాలని. ఇస్రో చైర్మన్తో శుభాంశు శుక్లా ఫోన్ కాల్. ఇక ఏదైతే ఐఎస్ఎస్లో జరిగే సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ పైన వివరణ, పరిశోధనలో ఎదురైనటువంటి ఇబ్బందుల గురించి సైతం ఆయన తెలియజేసినట్టు తెలుస్తుంది. ఇంకా జాగ్రత్తగా డాక్యుమెంట్ చేయాలన్న నారాయణ్. ఇంకా ఇస్రో చైర్మన్ ఎవరైతే నారాయణ్ ఉన్నాడో నారాయణ్తో ఆయన శుభాంశు శుక్లా మాట్లాడిండు. ఇక అయితే వాళ్ళిద్దరు కూడా ఏదైతే మీరు ప్రయోగం చేస్తూ ఉన్నారో, ప్రోగ్రామ్ చేపట్టారో ఆ ప్రోగ్రాంలో ఖచ్చితంగా ప్రతి డాక్యుమెంట్ క్లియర్గా ఉండాలి, జాగ్రత్తగా తీసుకురారు బిడ్డ అన్నట్టు చెప్తున్నాడు. అమెరికాలో హైదరాబాదీ కుటుంబం సజీవ దహనం ఇందాక మాట్లాడుకున్నాం. ఇక పాక్లో సైనిక తిరుగుబాటు. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని తొలగించే ఛాన్స్ అంట. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేతికి ప్రెసిడెంట్ పగ్గాలు. ఇక అసీం మునీర్కి ప్రెసిడెంట్ పగ్గాలు వచ్చినాయి అంటే మొత్తం ఇక ఏమంటారు చూడు, అది కోతి చేతుకు కొబ్బరి చిప్పించినట్టే. ఇక కోతి చేతుకు కొబ్బరి చిప్పిస్తే ఏమవుతుంది, అది తినదు, పాడు చేసి ఇంకొక దాన్ని తిననియదు. ఇక తీసుకొని ఉరుకులాడుతూ ఉంటుంది అన్నట్టు ఇక పరిస్థితి. ఇక పాకిస్తాన్కు అది ఇక ఆర్మీ చీఫ్ అది ఎవరికి అసీం మునీర్కి ఇస్తే గట్లే ఉంటుంది పరిస్థితి. ఇక జర్దారీ కొడుకు బిలావల్ భుట్టో వ్యాఖ్యలతో ఆజ్యమంట. తాత జుల్ఫికర్ అలీ భుట్టోపై జరిగినట్టే మిలిటరీ కూప్. ఇక గతంలో కూడా ఇట్లా జరిగింది, మిలిటరీ కూప్ జరిగింది. ఇక ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది అన్న కోణంలో ఆయన ఆరోపించారు. ఇక బ్రిక్స్ దేశాలపై 10% అదనపు టారిఫ్ విధిస్తా, అమెరికా వ్యతిరేకంగా విధానాలను అస్సలు సహించం. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆ విధంగా మాట్లాడుతుండే. ఇందాక దీని గురించి డిస్కషన్ పెట్టినాం కాబట్టి ఇక మనం అది గట్ల ఇది పరిస్థితి. అంటే దిశ పేపర్లో కూడా ఈ విధంగా ప్రధాన వార్తలు ప్రచురించారు. ఇక ముఖ్యంగా ఇక మేడిగడ్డలో ఏదైతే గ్రౌంటింగ్ను ఎందుకు దాచారు అన్న కోణంలో కూడా హైకోర్టు ప్రశ్నలు వేస్తుంది. ఇక మాజీ ఎవరైతే ఈఎన్సీ అనిల్ కుమార్ పైన కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఇక తప్పుడు స్టేట్మెంట్ల పైన రేపు విచారణ ఇవ్వాలని చెప్పేసి ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ విచారణలో ఆయన ఏమేం చేసిండు, ఎందుకు దీనికి మేడిగడ్డలో గ్రౌంటింగ్ సంబంధించి ఎందుకు వివరణ ఇవ్వలేదు, దానికి సంబంధించి ఎందుకు మెన్షన్ చేయలేదు అన్న కోణంలో ప్రశ్నిస్తూ ఉంది ఎవరు కాళేశ్వరం కమిషన్. ఈ నెలాఖరుకు సర్కార్ కూడా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్లో చేరలేదనే నా పైన కక్ష, బీఆర్ఎస్లో చేరలేదని చెప్పేసి అప్పటి నుంచి కేటీఆర్ నన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు, అందుకే నా పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, నా జోలికి వచ్చినోడు ఎవడు కూడా బాగుపడలేదు. ఇక పేదలకు మీరు ఇండ్లు ఇవ్వరు, మమ్మల్ని ఇవ్వరా, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉన్నది. ఇంకా నన్ను గతంలో బీఆర్ఎస్లో నేను జైన్ కాలే, అప్పుడు లాస్ట్ ఎలక్షన్ జైన్ అవుతా అంటే జైన్ కానియలే ఎవరు నన్ను. ఇక నేను పోయి అందులో జైన్ కాలేను కాబట్టి నా మీద కేటీఆర్ విపరీతమైన పగ పట్టిరు నన్ను.
ఎందుకు మీకు పుట్టగతులు లేవా, మీకు అక్కజల్లాలు లేరా అన్న కోణంలో మాట్లాడుతూ ఉన్నది. నన్ను ఎందుకు పగబట్టిరని అంటున్నారు సీతక్క. ఇది పరిస్థితి. ఇకేంది ఎడ్యుకేషన్ ట్రస్ట్కి సంబంధించి మనం మాట్లాడేసుకున్నాం. రైట్, అంటే ఈరోజు అంటే వైఎస్ఆర్ బర్త్డే కాబట్టి వైఎస్ఆర్ బర్త్డే సందర్భంగా కూడా ఇక వైఎస్ఆర్ బర్త్డే సందర్భంగా కూడా ఇక అక్కడ ఈరోజు ప్రోగ్రాం జరిగే అవకాశం ఉంది. ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన తండ్రికి నివాళులు అర్పించే అవకాశం ఉంది ఈరోజు జయంతి సందర్భంగా. ఇక మనం నమస్తే తెలంగాణ కూడా ఒక్కసారి నమస్తే తెలంగాణలో ఏ విధంగా తెలంగాణకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించారు, ఇంకా అనుకూలంగా ప్రజల పక్షాన ఏ విధంగా మాట్లాడుతున్నారో చూసే ప్రయత్నం చేద్దాము. ఇక పురుగుల అన్నం తినలేక పస్తునుంటున్నాం. రోడ్డెక్కినటువంటి గురుకుల విద్యార్థులు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రాస్తారోకో ఏడుస్తూ అధికారులకు తమ గోడును వెల్లడిస్తున్నటువంటి విద్యార్థులు అన్నంలో పురుగులు, పప్పుచారులో పురుగులు, చివరికి తాగే నీళ్లలోనూ అవే దర్శనమిస్తుండడంతో గిరిజన గురుకుల కళాశాల విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిజాం సాగర్ ప్రధాన రహదారిపైన సోమవారం వారు రాస్తారోకో చేపట్టారు. ఇక విషయం తెలిసి అక్కడికి చేరుకున్నటువంటి తహసీల్దార్ ప్రేమ్ కుమార్ అదనపు కలెక్టర్ విక్టర్తో విద్యార్థులను తమ గోడు వెళ్ళబోసుకుంటూ ఉన్నారు. ఇక అన్నంతో పాటు కూరలు, స్నాక్స్లలోనూ పురుగులే ఉంటూ ఉన్నాయి. ఇక వాటిని తినడం వల్ల కూడా తమకు తరచుగా కూడా కడుపు నొప్పి వస్తూ ఉందని చెప్పి అనారోగ్యం పాలన పడుతూ ఉన్నారు. ఈ విద్యార్థులను పట్టించుకోర్రే నాయన. ఆ పిల్లలకు మీరు ఏదో పెద్ద పెద్ద ప్రగల్భాలు పాల్గొడు కాదు, గిట్లా ఆ తినే తిండిలా ఆ పురుగులు ఏడు వాడ అలా గోస నిలుతుంది. ఇల్లు వాకిలు వదిలిపెట్టి అమ్మా నాయనను వదిలిపెట్టి వాళ్ళ ఆడికి దూరంగా బతుకుతుంటారు. రేపటి భవిష్యత్తు కోసం అదంతా కూడా. వీళ్ళల్లో ఏ సైంటిస్ట్ ఉన్నాడో, వీళ్ళల్లో ఏ నాయకుడు ఉన్నాడో, వీళ్ళల్లో ఎవరు తోపెళ్తారో, ఈ పరిస్థితులు ఎందుకు కల్పిస్తున్నారు? మీ కన్నబిడ్డలకైతే అట్లనే కల్పిస్తారా మీరు? మీ పిల్లలకు ఇట్లాంటి గురుకులాలలో చదివి చూడుర్రి. అట్లాంటి గురుకులాలలో చదివించినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు మీ పిల్లలకు ఎదురైనప్పుడు నొప్పులు తెలుస్తాయి మీకు. ఎందుకు ప్రభుత్వ స్కూల్లో నమ్మి వచ్చి వీళ్ళు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి అంత నాణ్యత కల్పించాలి కదా, ఆ ఫుడ్లో కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్లో కావచ్చు. దిక్కుమాల మాటలన్నీ మాట్లాడతారు కానీ ఒక్కటి కూడా పనికొచ్చే పని మాత్రం ఎవరు కూడా చేయడు. మళ్ళీ ఏమన్నా అంటే రోషాలు వస్తాయి. మళ్ళీ ట్యాంపింగ్ కుట్రలు పటాపంచలైనాయంట. సినీ ప్రముఖుల ఫోన్లను ఏవి కూడా ట్యాప్ కాలేదు. పోలీసుల స్పష్టీకరణ ది హిందూ వెల్లడించిందంట. హిందూ వెల్లడించిందని చెప్పేసి వీళ్ళు ఇక సంకలు గుద్దుకుంటున్నారు. ఏడా కూడా మేము ట్యాంపింగ్ వ్యవహారాల కుట్రలు చేయలేదు, సినీ వర్గాలకు చెందిన ఎవరు కూడా చేయలేదు అన్న కోణంలో తెలుస్తూ ఉన్నది. ఇక మరి చూడాలి, ఇంకా దీనిపైన విచారణ తెలుస్తూ ఉన్నది. ఇప్పటికైతే ఎవరు కూడా పలానోలే పర్ఫెక్ట్గా ట్యాప్ చేసిరు అన్న కోణంలో ఏడా బయట పడలే. మరి ఎందుకు వీళ్ళ మీద కూడా అడ్డగోలుగా ఆరోపణలు చేయాలి, ఇక వీళ్ళు కూడా బురదలే కార్యక్రమం చేయాలి, ఇట్లాంటి పనికి మళ్ళీ ముచ్చట్లు ఇవన్నీ కూడా. కాబట్టి దాని గురించి మనం స్కిప్ చేసేదే బెటర్. ఇక ఇక్కడ చూడు, ఒక ఆయన ప్యాంటు ఎందుకు తడుస్తున్నది, బీఆర్ఎస్ తెలంగాణ జాగిరా అంతేనా, బీఆర్ఎస్ తెలంగాణ జాగిరా అని కొత్త భావన ఉన్నట్టుండి ఇప్పుడు ఏది విషబీజం వేసే ప్రయత్నం ఎందుకు మొదలైంది? ఓ ఆంధ్ర కూటమిని తెలంగాణలో అధికారానికి తేవాలంటే ఇక్కడ తెలంగాణ స్వస్తి భావన ఉండకూడదు అంతేనా, అస్తిత్వ భావన, తెలంగాణ అస్తిత్వ భావన ఉండకూడదు. దానికి ప్రతీక ఆయన కేసీఆర్ తెలంగాణ ఎజెండాతో రంగంలో నిలవకూడదు. ఇప్పుడు ఇక గిట్ల అయినా ఇవన్నీ పిచ్చిరాతలు అన్నట్టు. ఇక ఎందుకు గిట్లా అంటే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎందుకు మాట్లాడాలి? ఇక మీరు రాసే రాతలు మీరు ఒక పూట కూటి కోసమేమో కానీ ఖచ్చితంగా వాటి తెలంగాణ ప్రజల మనోభావాలు తింటాయి. ఇక ఇంకొకటి, మీరు ఒక నాయకుడు గతంలో కూడా ఆయన సీఎం, మాజీ సీఎం, ఆయన మీద నువ్వు వార్తాపత్రిక రాసే, నువ్వు రాజకీయం చేస్తలే, రాజకీయ నాయకుడు కాదు నువ్వు. ఖచ్చితంగా ఆయన మీద ఆరోపించేటప్పుడు ఖచ్చితంగా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడితే బాగా ఉంటుంది అన్న కోణంలో ప్రజలైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక మాజీ సీఎం కాబట్టి మాజీ సీఎంని ఈ విధంగా నువ్వు నోటికి వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడి ఆ పార్టీ గురించి మాట్లాడి నీకు హక్కులు లేవు. ఎవరన్నా అన్నదాన్ని మనం ప్రచురించే రైట్స్ మనకున్నాయి. అంతేగాని నీ యొక్క ప్రత్యేకమైనటువంటి భావజాలను ప్రజల పక్షాన మాట్లాడును, ప్రజల విషయంలో మాట్లాడు, కొట్లాడట్లా. అంతేగాని నాయకుల మీద నువ్వు ఒక పొలిటికల్ లీడర్ లాగా మాట్లాడితే సహించేది లేదన్న కోణంలో అయితే బీఆర్ఎస్ నేతలను కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ప్రజలు కూడా అదే విషయాన్ని అంటూ ఉన్నారు. ఇంకొకటి, గతంలో కూడా అంటే ఇట్లా ఎవరన్నా ఖచ్చితంగా ఒకప్పుడు ఆయన ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఆయన ఉర్రు తొలగించిండు. తెలంగాణ ఉద్యమ టైంలో ఆయన నిరాహార దీక్ష చేపట్టినప్పుడు ఆ సమయంలో ఉద్యమ రీతి ఏ విధంగా ఉంది, ఆ టైంలో కూడా ఈ యొక్క దిక్కుమాల వార్తాపత్రిక ఒకటి ఉన్నది కదా, ఆ దిక్కుమాల వార్తాపత్రిక లేనిపోయిన అబ్బండాలు. ఇక అయిపోయింది తెలంగాణ పరిస్థితి, తెలంగాణ రాదు, ఇక అయిపోయింది, కేసీఆర్ నిరాహార దీక్ష ఉపసంహరించుకున్నాడు, రకరకాల రాతలు రాసిండు, కానీ ఏడ కూడా తగ్గలేడు కేసీఆర్. కాబట్టి అంటే ఆయన సహకారం ఒక్కందే లేదు, ఎంతోమంది విద్యార్థుల ప్రాణత్యాగాలు, ఎంతోమంది ఉద్యోగుల బలిదానాలు, ఇవన్నిటి తర్వాతనే తెలంగాణ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఖచ్చితంగా
ఇక ఇక్కడ ఖచ్చితంగా నువ్వు మాట్లాడకూడని మాటలు ఏంటివంటే ఒక రాజకీయ నాయకుడు లాగా నువ్వు మాట్లాడదు, నువ్వు ఒక మీడియా జర్నలిస్ట్ కాబట్టి. ఇంకొక విషయం, ఇక వీళ్ళు కూడా ఈ జర్నలిజం పైన కావచ్చు లేకపోతే ఇట్లాంటి అంటే మీడియా సంస్థల పైన ఇక గతంలో కూడా మొన్న మహాన్యూస్ పైన జరిగిన వ్యవహారంలో ఇట్లా దాడులు చేయొద్దు. ఇక ఆ దాడులు చేసిన వ్యవహారం కూడా సరైన పద్ధతి కాదు, అది మ్యాన్ హ్యాండిలింగ్. అది ఖచ్చితంగా ఏది క్రైమ్ రేట్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. మీరు ప్రభుత్వాలను నడిపించే మీరే ఈ విధంగా క్రైమ్ రేట్ని ఎంకరేజ్ చేస్తే ఎట్లా? కొట్లాటలకు పీక్లాటలకు పోయి అందరి మీద కుస్తీలు పడదామంటే ఎట్లా అవుతుంది? మీరు మీ యొక్క కార్యకర్తలను మీరు కంట్రోల్ చేసుకోగలగాలి, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే. ఇంకొకటి, ఏ పార్టీ పైన కానీ ఏ వ్యక్తిగతమైన విషయంలో కానీ ఏ వ్యక్తి పైన కానీ వీళ్ళు ఖచ్చితంగా అడ్డగోలు తమ్నేలు పెట్టొద్దు. మీడియా కూడా అడ్డగోలు తమ్నేలు పెట్టి మరి అట్లా బదలామవుతారు, ఆ పరిస్థితులు ఏర్పడతాయి. మనకు ఒళ్ళు దగ్గరుండి వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఖచ్చితంగా పద నాణ్యత ఉండాలి, పదాలు నాణ్యతగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అనమాట. ఎవరి మీద పడితే వాళ్ళ మీద బురదలే కార్యక్రమాలు చేయకూడదు. ఏదన్నా ఉంటే అపోహలు ఉంటే అపోహలాగా చూపించాలి, ఏదన్నా ప్రజలు మాట్లాడిన వ్యవహారం మాట్లాడినట్టు చూపించాలి. కానీ మనమే నోటుకుంట రాసి మనమే చేతుకుంట రాసి నోటుకుంట వలికినట్టు చెప్తే మరి ఇవే వ్యవహారాలు కొనసాగుతూ ఉంటాయి. ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఇక నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ కృషి వల్లే ఇది బీఆర్ఎస్ కృషి వల్లే రైతులకు ప్లాట్లంట. ఫార్మాసిటీ పైన కాంగ్రెస్ సర్కారు పూటకు మాట రద్దని చెప్పేసి ఒకసారి ఉన్నదని చెప్పేసి మరోసారి చెప్తున్నది. ఇక మళ్ళీ గ్రీన్ ఫార్మాసిటీ కడుతున్నామంటూ వ్యాఖ్యలు. కాంగ్రెస్ నాయకులు చెప్పే వాటిలో ఏది నిజం లేదు, రైతులకు ఇచ్చినటువంటి మాటలకు సర్కార్ కట్టుబడి ఉండాలి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేస్తా ఉంది. ఫార్మా రైతులకు ఏదైతే లాటరీ పద్ధతిలో ప్లాట్ల కేటాయింపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె మాట్లాడుతుంది. ఫార్మా రైతుల కోసం ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది అన్నట్టు. ఇవన్నీ మాట్లాడినా కూడా అవన్నీ కూడా కాని పనులు, రాజకీయ ధోరణి కోసం నడుస్తూ ఉన్న వ్యవహారాలు ఇవి. ఇక 20,000 ఇందిరమ్మ ఇండ్లు రద్దు. ఇందిరమ్మ ఇండ్లు రద్దా? అర్హులను కాదని చెప్పేసి నేతల అనుచరులకు ఇండ్లు మంజూరు చేసిన నిజంగానే ఇదైతే కొనసాగుతూ ఉన్నది. ఈ లోకల్ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి. ప్రభుత్వం ఏమంటున్నది, ప్రభుత్వం ఏం పార్షాలిటీ చూపించమంటలేదు. కానీ లోకల్గా వాళ్ళ చెంచగాళ్ళు ఉంటారు చూడు, ఆ చెంచా రాజకీయాలు చేస్తారు ఊర్లలో, చిల్లరగాళ్ళు. ఆ చిల్లరగాళ్ళదే ఉంటుంది వ్యవహారం అని చెప్పేసి జనాలు మండి పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏ పార్టీ అని చూడొద్దు, బీదా బికారిగాడు ఇల్లు రావడానికి అర్హుడా కాదా అని చూసి ఇల్లు ఏమని ప్రభుత్వం చెప్తున్నది. ఇక మీరు మాత్రం అరే ఆడు మన కోట్ వేయలే, ఇడు మన కోట్ వేసిండు, గీ దిక్కుమాలే రాజకీయం. అవే ఇందిరా మిన్ల కాడ కూడా నాకు రాత్రి ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, మా ఊరి దగ్గరనే కొత్తపేట అనే గ్రామంలో ఆడనంట ఇక వాళ్ళు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి ఇంకా తిననికే తిండి లేదు. కానీ ఈడెట్లా డిసైడ్ చేశాడువే, ఎవడు వాడు వేరే అతను ఎట్లా డిసైడ్ చేశాడు, ఓటేయలేదని చెప్పేసి ఆ బీజేపీ వాళ్ళంట బీజేపీ అని చెప్పి ఆయనకు నామకరణం చేసి ఆయనకు ఇందిరా మిల్లు వచ్చినా కూడా పేర్లు కొట్టేస్తున్నారంట. అట్లా ఆ విలేజ్ సెక్రటరీలకు కూడా ఏమన్నా దమాకు ఉండాలి. ఎందుకంటే విలేజ్ సెక్రటరీలు కూడా ఆ చెంచగాల మాటలు వింటూ ఉంటారు అన్నమాట. ఇది పరిస్థితి గ్రామ స్థాయిలలో. ఇంకొక వార్త రాత్రి కూడా ఇంకా ఈ వ్యవహారం ఇట్లుంటే ఇక కరెంటు విషయంలో కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వం వ్యవహారంలో కరెంటు విషయంలో పెద్ద దిక్కుమాల కథని నడుస్తున్నది. ఊర్లలో 24 గంటల కరెంట్ అని చెప్పేసేమో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి దాన్నే కంటిన్యూ చేస్తేననే ఇంత శృంగారం ఉంటుండే. సరే ఉచిత కరెంట్ అని ఇళ్ళకి పెట్టినాం, కానీ రైతుల కాడ గీసరిల్తున్నది కదా, పంటలన్నీ కూడా సర్వనాశనం అవుతున్నాయి. మొలకలు ఒక ఆయన రాత్రి ఫోన్ చేసి వీడియో కాల్ చూపిస్తూ ఉన్నాడు. ఇక అవన్నీ చూస్తే పరిశాన్ కావాలి మీరు. ఏడుదాకా కరిగేట్ చేసిండు, బురద కట్టిపోయింది మొత్తం. వర్షం లేదు, కిందగా నీళ్లు లేవు. ఏం చేస్తాడు ఆ మనిషి? మొలికెళ్ళింది, ఇత్తులు పోసిండు నమ్ముకొని కరెంట్ ఉంటుంది కదా అని. మొలికెళ్ళినాయి వడ్లన్నీ కూడా, మొలికెళ్ళి చల్లనికి పోతే ఏడొస్తాయి అవి. అది ఒట్టి మొత్తం ఎండిపోయింది, అంతా పర్రెలు వాసింది. ఆ పర్రెలు వాసిన దాంట్లో ఏడుదల్లుకోవాలి ఆయన. కరెంటు లేక నీళ్లు లేక తిప్పలంతా అయినది ఆ రైతు గోస. ఆ కొత్తపేట గ్రామం నుంచి ఆయన ఫోన్ కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఆ వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి, కానీ ఇక అవన్నీ చూపించే ప్రయత్నం ఇంకా సమయం లేదు కాబట్టి చూపించలేకపోతా ఉన్నా. ఒకవేళ మాత్రం ఖచ్చితంగా నిజంగా ఇట్లాంటి వ్యవహారం, ఈ కరెంటు వ్యవహారంలో కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటేనే సరైన విధంగా ఉంటుంది, రైతులకు ఉపయోగకరంగా ఉండాలి. రైతులు చాలా గీసరిల్తా ఉన్నది. కరెంటు వ్యవహారం చాలా దారుణంగా ఉంది. మీరు ఇచ్చే దిక్కుమాల కరెంటే అగమాగం సగం ఉన్నదంటే ఆడ ఇంకా కరెంట్ ఆఫీసులలో కూర్చొని కొందరు రాజకీయాలు చేస్తారు. ఆ రాజకీయాలు చేసిన పరిస్థితి, ఆ రాజకీయాలు చేసిన దిక్కుమాల కథలు అవన్నీ కూడా అంత దిక్కుమాల సంతలాగా తయారవుతున్నది. వాళ్ళు ఎవరు కూడా ఖచ్చితంగా ఆ కరెంటు పైన అంటే ఒక్కరు కూడా నోరు మీద పడి ఊర్లలో ఎవరైనా పోయి గట్టిగా అడుగుదామా అంటే గట్టిగా అడిగిన వాళ్ళని ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ మీద ఒక జులుము, ఇలా పెద్దరికాలు, ఇలా పెత్తనాలు. ఇక చూడురి, ఈ మనిషి చూడురి, రైతు ఎట్లా నెత్తిలో కొట్టుకుంటున్నాడు చూడురి. ఈయన చూడురి, జూమ్ చేయి, మైపాలు కనిపిస్తాదవే ఫోన్లో. నెత్తి కొట్టుకున్నాడు కరెంటు లేక, నేనేం చేతు అని. ఇక చూడురి, కరిగేడు చూడు, కరిగేడు పరిస్థితి, నీళ్ళు లేవు.
నీళ్లు లేవు. అచ్చింతలు చల్లినట్లేమో వర్షం జిలకరిస్తున్నది, వర్షం కథ. నీళ్లు లేవు పరిస్థితి. కరెంటు లేక గ్రామ స్థాయిలలో ఈ పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. రైతుల గోస ఆ మొలక నీడదల్లనే దాని గడువు అయిపోయి ఇవి పరిస్థితులు. గ్రామ స్థాయిలో విద్యుత్ సరఫరా చక్కగా లేదు. రైతన్నలకు కదా మనం కరెంటు చూసుకోవాల్సింది. ముఖ్యంగా రైతన్నకు కరెంటు ఇస్తే ఏదో అంటే రైతన్నకు ఒకడే బాగుపడాడు కదా, అందరికి అన్నం పెడతాడు. గసోటి గోసలు గీసాలు వెళ్తా ఉన్నాయి. ప్రభుత్వంలో కరెంటు విషయం మాత్రం ఖచ్చితంగా సరిగ్గా లేదు. ఇంకా ఎవరైతే మహిళలకు 2000 రూపాయలు రావాలో అవి కూడా దిక్కు దివాడం లేదు. పెద్ద పెద్ద ప్రగల్భాలు పెద్ద పెద్ద డైలాగులు అయితే నడుస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు చూసినా కూడా. ఇక ఈ గ్రూప్ 1 వాయిదా ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది నమస్తే తెలంగాణ యొక్క ఈ వార్తలు ఇవి. ఇక ఈనాడుకు వెళ్ళిపోతే ఈనాడులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. రంగులలో భూదర్శిని, ఇంకా రంగులలో భూదర్శిని అంట. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తలు ఇవి. ప్రభుత్వ ప్రైవేటు భూములు, చెరువులు, గ్రామ కంటాలకు వేర్వేరు రంగులతో వర్గీకరణ ఉంటుంది. ఇక ఏదైతే ఆక్రమణలు కావచ్చు, రహదారుల విస్తీర్ణాన్ని కావచ్చు తెలుసుకోవచ్చు, ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక ఏదైతే రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సరికొత్త సమాచారము దేశంలోనే తొలిసారిగా రూపకల్పన. ఇది చూసిరా, ఇది ఎంత అద్భుతంగా ఉందో. అంటే ఈ రెడ్ కలర్ ఉందా, ఈ రెడ్ కలర్ సంబంధించి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వీళ్ళైతే తీసుకొచ్చేవారు అనమాట. ఏదైతే ఎరుపు రంగు ఉందో ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు అన్నట్టు. రెడ్ కలర్ కనిపిస్తా ఉందా, ఈ రెడ్ కలర్ కనిపించేది ప్రభుత్వ భూములు అన్నట్టు. ఇక ప్రైవేట్ భూములు అనేటివి ఎట్లుంటాయి అంటే ఇగో ఈ ఆకుపచ్చ భూములు అన్ని కూడా, ఈ ఆకుపచ్చ కలర్ కనిపించేదాన్ని కూడా ప్రైవేటు భూములు అన్నట్టు. ఇక గ్రామకంట భూములన్నీ కూడా ఇక ఊదా కలర్, ఇగో ఈ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఇక గ్రామకంట భూములు అవన్నీ ఈ కలర్ కనిపించింది. ఇక ఈ నీలికంఠం ఏదైతే నీటి కుంటలు ఇవన్నీ చెరువులు ఉన్నాయి కదా, ఇగో నీటి కుంటలు ఇవన్నీ సపరేట్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ నీటి కుంటలు బ్లూ కలర్ కనిపించేటువంటి ఇట్లా రకరకాల ప్రతిది కూడా ఏవైతే ఇంకా రహదారులకు వచ్చేసి పసుపు కలర్, ఇగో రహదారులు పసుపు కలర్ చూపిస్తా ఉన్నాడు. ఇక నీటి కుంటలు వచ్చేసి చెరువులు వచ్చేసి నీలి రంగులో చూపిస్తా ఉన్నాడు. ఇట్లా అంటే ఈ రకంగా భూ విధానాన్ని రంగులతో చూపిస్తే ఖచ్చితంగా ఒక క్లారిటీ ఉంటుంది. నిజంగానే ఆ సర్వేలు చేసేటోళ్ళకి కావచ్చు, లేకపోతే రైతులకు కావచ్చు, వాళ్ళ భూమి ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ పక్కనే పొలం ఏముంది, ఆ ప్రభుత్వ పొలమా ప్రైవేట్ పొలమా, అక్కడ నీళ్లు ఉన్నాయా నిప్పులు ఉన్నాయా ఏమున్నాయా అనేది కూడా తెలిసేటట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సరికొత్త విధానం తీసుకొస్తుంది. నిజంగా రెవెన్యూ విధానంలో ఇది కాదు, కొత్త అధ్యయనం అని చెప్పుకోవాలి, సరికొత్త విధానం ఇది. ఇక ఖనిజాలను ఆయుధాలుగా మారనివద్దు. నరేంద్ర మోడీ ఈ బ్రిక్స్ సమావేశంలో ఏం చెప్తున్నాడంటే ఏదైతే క్రిటికల్ మినరల్స్ సరఫరా గొలుసును ఏర్పాటు చేసుకుందాం. ఇక బ్రిక్స్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు. ఇక ధనిక దేశాలు పర్యావరణ పరిరక్షణకు మరిన్ని నిధులను ఇవ్వాలని వ్యాఖ్యానించిండు. ఇక మానవతా విధానాలకు కూడా భారత్ అగ్ర ప్రాధాన్యతనిస్తుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఏవైతే మినరల్స్ అంటే ఏదైతే క్రిటికల్ మినరల్స్ సరఫరా ఏదైతే ఖనిజాలు ఉంటాయో ఖనిజాలకు సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తలు ఫాలో అవ్వాలి. అన్ని దేశాలు చైన్ ప్రాసెస్లో ఖచ్చితంగా వాటి మీద నిఘా వేసి ఏ దేశానికి సరఫరా కావాలి, ఎక్కడికి సరఫరా కావాలన్న కోణంలోనే ఉండాలి తప్ప అది ఖచ్చితంగా ఖనిజాలు ఎట్లా ఆయుధాలుగా మాత్రం మారకూడదు అన్న కోణంలో ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు అనమాట. శాంతియుతంగా ఉండాలి, పర్యావరణాన్ని కూడా పెంచి పోసిద్దాం ప్రపంచవ్యాప్తంగా, దానికి మీ మద్దతు కావాలి, అన్ని దేశాల యొక్క నిధులు కావాలి అన్న కోణంలో ఆయన మాట్లాడుతూ ఇది చాలా మంచి విషయం. ఇక రాజకీయ ముసుగులో నేరాలు చేసేవారితో జాగ్రత్త, తప్పులు చేస్తూ వాటిని ప్రభుత్వం పైకి నెడుతున్నారు. ఇక ప్రజా భద్రత చట్టం కింద ఇలాంటి వారి నుంచి డేటా తీసుకోవాలి, వారి నేరాలను కూడా ఆధారాలతో బయట పెట్టేలా సాంకేతికతను వినియోగించాలి. రియల్ టైం గవర్నెన్స్ పైన కూడా సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ప్రభుత్వం పైన వాళ్ళే ఎవరో తప్పులు చేసి ప్రభుత్వం మీద వేస్తున్నారంట. ఇక ఆయన చంద్రబాబు ఆరోపిస్తున్నాడు అన్నట్టు ఈ వ్యవహారాన్ని. ఇక గట్ల ఇదేంటి రాజధానిలో 3 చోట్ల బహుళ అంతస్తుల నివాస వాణిజ్య ప్రాజెక్టులు అంట. 57.99 ఎకరాల్లో 1.13 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాలు ఏర్పాటు చేస్తుంది. ఇంకా పీపీపీ విధానంతో చేపడుతున్నటువంటి CRDA పనులు అన్నమాట. ఇవన్నీ కూడా రాజధానిలో ఇంకా 3 చోట్ల పెద్ద పెద్ద భవనాలు నిర్మించే అవకాశం ఉంది రాజధానిలో భాగంగా పెద్ద పెద్ద ఆఫీసుల కోసం. ఇక తీరు మార్చుకోకపోతే జైలే. గంజాయి మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ల పైన ఏదైతే NDPS ఉందో NDPS చట్టం మాట్లాడుతూ వాళ్ళు అంటా ఉన్నారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 15 మంది కారాగారంలో ఉన్నారు. శిక్షతో సంబంధం లేకుండా ఏడాది పాటు కూడా ముందస్తు నిర్బంధం ఉంటుందంట. ముందుగానే ఒకవేళ ఇట్లాంటి వ్యవహారం తెలిస్తే మాత్రం వీటి మీద ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. నేడు ఒలకబోస్తున్నటువంటి ప్రేమ ఆనాడు ఏమైంది? అధికారంలో ఉండగా మామిడి రైతులను పట్టించుకొని జగన్ నేడు 200 కోట్ల భారం పడుతున్నా కిలోకు 12 రూపాయలు చెల్లిస్తూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంట. ఇక మామిడి రైతులకు కిలోకు అంటే ఇక 12 రూపాయలు చెల్లిస్తూ ఉన్నదంట. గతంలో జగన్ పట్టించుకోలేడన్న కోణంలో మాట్లాడుతుంది. అంతరిక్ష రంగాన్ని అందిపుచ్చుకుందాం.
25,000 కోట్ల పెట్టుబడులు 35,000 మందికి ఉపాధి లక్ష్యం. శ్రీహరికోట లేపాక్షిలో స్పేస్ సిటీలు. ఇక స్పేస్ పాలసీ రూపొందించిన ప్రభుత్వం. ఇక స్పేస్ పాలసీలో భాగంగా ఏదైతే శ్రీహరికోట లేపాక్షి స్పేస్ సిటీ ఉన్నాయో వీటిలో అత్యధికంగా అంటే వాటికి మంచి పెట్టుబడులు పెట్టి అంతరిక్ష రంగాన్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుకొని అంతరిక్షానికి ఇంకా చాలా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇంకా మనం అనేకం చూడాలన్న కోణంలో ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది అన్నట్టు. ఇవన్నీ అంటే ఈనాడులో ప్రధానమైనటువంటి వార్తలు. ఇక సాక్షిలో చివరిగా సాక్షిలో ఏం కొనసాగుతుందో సార్ చూసే ప్రయత్నం చేస్తాం. మస్క్ పార్టీతో గందరగోళం. మస్క్ కొత్త పార్టీ ప్రకటన హాస్యాస్పదం. దేశంలో 3వ పార్టీని తేవడం అంటే గందరగోళాన్ని సృష్టించడమే అని ట్రంప్ అంటున్నాడు అనమాట. ఇక మస్క్ మాట్లాడుతున్నాడు కదా, నేను కొత్త పార్టీ తీసుకొస్తాను. ఇక దానికి సంబంధించి బ్రహ్మపుత్రలో కొత్త చేప. బ్రహ్మపుత్ర నదీ జలాల్లో కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ఫెతియా దిబ్రూ గర్నేసిస్ ఇది వల్కనికనే వస్తలే. దీనికి ఫెతియా దిబ్రూ గర్నేసిస్ అనే పేరు పెట్టిరంట. అట్లా అంటే ఇక ఇది కనిపించిందని చెప్పేసి మళ్ళీ యుగాంతము, ప్రళయము, భూకంపం అవన్నీ అన్నారు. ఇది నార్మల్ ఒక జీవి, అది కనిపిస్తూ ఉంటాయి. సముద్రాలలో వింత జీవులు ఉంటాయి, అవి లోతట్టున బ్రతికే జీవులు కొన్ని ఉంటాయి. అవి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏదో కింద అలజడి రేగడం వల్ల మీది కురుకొస్తుంటాయి. అవి చూడగానే ఉత్పాతము, అలజడి, పెద్ద డైలాగులు, భూకంపాలు, సునామీలు అంటారు వీళ్ళు. ఇక ముంబై ఏదైతే ప్లాన్ను పర్యవేక్షించా. ముంబైలో లష్కరే ఉగ్రవాదుల మారణకాండ వెనుక తన పాత్ర ఉందని చెప్పేసి పాకిస్తాన్ ఉగ్రవాది ఏదైతే తహూర్ రానా అంగీకరించాడంట. ఈడే అంగీకరించాడు, దొంగయుడు నిజంగా ఇదివరకు అనేక ప్రయోగాలు చేసిండు. ఇక మళ్ళీ షాక్. రాష్ట్ర ప్రజలపైన 3,629.87 కోట్ల విద్యుత్ ఛార్జీలు పీడిస్తా ఉన్నారు. ఇక ఏదైతే ఏపీఆర్సీకి ప్రతిపాదనలు పంపినటువంటి విద్యుత్ పంపిణీ సంస్థలు కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది కాలానికే సర్దుబాటు. ఇప్పటికే 15,485 కోట్లకు పైగా భారాన్ని అయితే మోపినటువంటి చంద్రబాబు సర్కారు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాం, ఇంకా తగ్గిస్తామని బాబు అన్న మాటలు కూడా ఇక వాటిని ఇప్పటికీ అవి తప్పిండు. ఇక మాట తప్పి ఏకంగా 19,105 అంటే 19,115.23 కోట్ల విద్యుత్ ఛార్జీల బాధుడంట. సూపర్ 6లో అమలు చేయలేక సంపద సృష్టించలేక అడ్డగోలు వసూలు చేస్తూ ఉన్నాడు అన్న కోణంలో వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రపంచానికి బ్రిక్స్ ఇది ఆశాదీపం అంట. రైట్. ఇంకా దీనికి పచ్చమూకల విధ్వంస కాండనంట. నెల్లూరులో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి. 70 నుంచి 80 మంది దుండగలు మారణ ఆయుధాలతో ఇంట్లోకి ప్రవేశం. సీసీ కెమెరాలు, 2 కార్లు, సామాగ్రి ధ్వంసం చేసి బీభత్సం. తమతో పెట్టుకుంటే అంతు చూస్తామంటూ బెదిరింపులంట. కుప్ప కూలిపోయిన ప్రసన్న తల్లి. ఇక టీడీపీ ఎమ్మెల్యే ఏవైతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరులు పనేనంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తూ ఉన్నదన్నమాట. ఇది పరిస్థితి గట్ల. ఈ రౌడీ యుజాలు రాజకీయాలు, ఇవి రాజకీయాలు కాదు, రౌడీలు తయారవుతారు వీళ్ళు. రాజకీయాలు చేయమంటే ప్రజలను మంచిగా భద్రంగా చూసుకోమంటే ఈ మొత్తం ఇక కుట్రలు ఇవే ఏమంటారు ప్రతీకారాలు తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి రాజ్యమేలుడైనా సరిపోతుంది, ప్రజలను చూసుడైనా సరిపోతుంది. 2035 కల్లా క్వాంటమ్ క్యాపిటల్గా అమరావతిని తీర్చిదిద్దాం. క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ అంట. ఇక రోజు ఇదే ఏమో మరి ఇది అవుతుందో కాదో చూడాలి ఈ వ్యవహారం. జగన్ పర్యటన పైన ఆంక్షలు. హెలీప్యాడ్ వద్ద 30 మందికి, మార్కెట్లో 500 మందికి అనుమతి. రోడ్డు షో, ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు అనుమతి లేదు. చిత్తూరు ఎస్పీ మణికంఠ వెల్లడిస్తూ ఉన్నాడు. ఇక జగన్ ఏడిపోతాడికి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఉంటుంది కాబట్టి జనాలు కూడా విపరీతంగా వస్తారు. ఇక మళ్ళీ లేనిపోయిన ప్రమాదాలు అయితే ముందు జరిగినప్పుడు ఆ ప్రమాదానికి దిక్కు దివాన్ లేదు, మళ్ళీ ఇప్పుడు ఎవరు ఏం దిక్కు అన్న కోణంలో మరి ఇట్లా కఠిన ఆంక్షలు విధిస్తూ ఉన్నారు అన్నట్టు. ముందే అంటే ఫస్టే ముందు జాగ్రత్తలు తీసుకొని ఏ ప్రమాదాలు జరగకుండా ఉంటేనేమో ఏం కాదు. ఇక ఇప్పుడు మళ్ళీ ప్రమాదాలు ఏడబెట్టుకుంటారు అన్న భయం అన్నట్టు. ఇక రాజధాని ల్యాండ్ పూలింగ్పై సమైక్ పోరంట. ఇక బూటకపు బాబు నిన్ను నమ్మం అంటూ రాజధాని రైతులు ఆ సమైక్యంగా ఏదైతే ఎలుగెత్తుతూ ఉన్నారు. పార్టీలకు అతీతంగా కూడా ఏకతాటిపైకి వచ్చి అమరావతి రాజధాని ల్యాండ్ పూలింగ్ పైన దానికి వ్యతిరేకంగా నిరసన గలం ఎత్తుతూ ఉన్నారు. అయితే గుంటూరు జిల్లా ఏదైతే తుళ్ళూరు మండలం పెద్దపరిమి గ్రామంలో మైక్తో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి రైతులంట. ఇక మేము భూమిలియం గీమిలియం చంద్రబాబు నమ్మొద్దన్న కోణంలో ఇలా విధంగా మైకులు పెట్టుకొని నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ కథ. ఇక కౌలు ఉంది,
కౌశలం ఏదంట. దేశంలో ఏటా ఉద్యోగులకు ప్రయత్నిస్తున్నటువంటి 1.2 కోట్ల మంది యువత, వారిలో 60 లక్షల మందినే వారే సరైన నైపుణ్యాలు ఉన్నాయంట. ఇక నిపుణులు దొరక్క ఇబ్బందులు పడుతున్నటువంటి 48 కంపెనీలు, ఏఐ, డేటా సైన్స్, ఇక సైబర్ సెక్యూరిటీ లాంటి కొత్త రంగాల్లో లక్షలాదిగా ఖాళీలు. ఇక ఏదైతే స్కిల్స్ లేక ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో 60% మందికి నో ప్లేస్మెంట్స్. ఇక బీఎస్సీ డిగ్రీలు అయితే చేసినటువంటి వారికి 78% మందికి అదే పరిస్థితి ఉంది. ఇక వాళ్ళు ఎన్ని చదువులు చదివినా ఇక ఖచ్చితంగా నిజంగా నాణ్యమైనటువంటి కోర్సులు లేకపోతే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అనేది మాత్రం జగమెరగని సత్యం. అది ఇక రోజు ఆ డ్రగ్స్ వాటిపైన అది ప్రత్యేక కథనాలు ఇవి సాక్షి చేస్తూ ఉంటుంది. ఇది అంటే ఇవాళ ముఖ్యమైనటువంటి మెయిన్ వార్తాపత్రికల్లో ప్రధానమైనటువంటి వార్తలు ఇవన్నీ కూడా. ఖచ్చితంగా ఎవ్రీడే ఇలాంటి మంచి వార్తలు మీకు మీ ముందుకు తీసుకురావాలంటే ఖచ్చితంగా మీరు మాత్రం వోల్గా న్యూస్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇప్పటికీ సైనింగ్ ఆఫ్, నేను మీ రాధాకృష్ణ.